హాయ్ వెల్కమ్ టు క్యూబ్. నేను మీ శివ చౌదరి. సో నట్టింట్లో ఒక వీడియో వైరల్ అవుతుంది. సో ఆ వీడియో ఎవరిదో కాదు, షణ్ముఖ్ జశ్వంత్. ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో గురించి మనం మాట్లాడుకుందాం. ఒకసారి చూడండి. సంబంధం ఉండదు. సంబంధం ఉండదు. సంబంధం ఉండదు. సో అంటే ఈ వీడియో చూసిరు కదా, చూసిన దాంట్లో మీకు ఏమర్థమైంది అంటే షణ్ముఖ్ జశ్వంత్ గంజాయితో పట్టుబడ్డాడని చెప్పేసి మనకు అంటే అక్కడ నిరూపణ ఉంది. అంటే ఏంటంటే ఒక చిన్న బాక్స్లో గంజాయి ఉంది అని చెప్పేసి మనకు ఆ వీడియోలో మనకు కనిపిస్తుంది. అదేవిధంగా షణ్ముఖ్ అంటే రిక్వెస్ట్ చేస్తున్నాడు, అంటే నేను డిప్రెషన్లో ఉన్నా, అందుకే నేను గంజాయి తీసుకుంటున్నా, సో నేను చచ్చిపోదాం అనుకున్నా, నేను చాలా డిప్రెషన్లో ఉన్నా అని చెప్పేసి ఆయన సౌండ్ కూడా మనకు రావడం అందులో మనం చూసినాం. అట్లాగే అంటే ఒక ఆవిడ, అంటే అక్కడ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి వీడియో తీస్తుంది. ఆ అమ్మాయి ఎవరు కాదో మోనికా అనే అమ్మాయి. అంటే మోనికా అనే అమ్మాయిని మోసం చేయడంతో, అంటే షణ్ముఖ్ వాళ్ళ బ్రదర్ మోనికా అనే అమ్మాయిని మోసం చేయడంతో తను కేసు పెట్టడంతో సో వాళ్ళ ఇంటికి వెళ్ళిన పోలీసులకి గంజాయితో పట్టుబడ్డాడు షణ్ముఖ్ అని చెప్పేసి మనకు వార్తలు వినిపించినాయి. సో ఆ వార్తలు మనం చూసిన తర్వాత వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ షణ్ముఖ్కి బెయిల్ రావడం జరిగింది. కానీ ఇంత జల్దీ బెయిల్ ఎట్లా వచ్చిందో మనకు అర్థం కాలేదు. అదేవిధంగా షణ్ముఖ్ వాళ్ళ బ్రదర్ పైన ఐపీసీ సెక్షన్స్ 376, 417, 420 కింద కేసులు పెట్టడం జరిగింది. కానీ షణ్ముఖ్ పైన ఎట్లాంటి సెక్షన్స్ కేసు పెట్టారో ఇప్పటి వరకు అసలు ఎక్కడ ఏ మీడియాలో కానీ ఎక్కడ కానీ ఏం అసలు బయటికి రాలేదు. ఎందుకు బయటికి రాలేదు అంటే ఉన్న వాళ్ళకు ఒక న్యాయం, లేని వాళ్ళకు ఒక న్యాయం అని చెప్పేసి మనకు పక్కా అర్థమవుతుంది. అంటే ఒక సెలబ్రిటీని కాపాడదామని చెప్పేసి పోలీసులు అనుకున్నారా, లేకుంటే పొలిటికల్ లీడర్లు అనుకున్నారా, మరి ఏంటో మనకు తెలియదు. కానీ మొత్తానికైతే షణ్ముఖ్ని కాపాడదామని చెప్పి మాత్రం చాలా ప్లానింగ్లో ఉండే అని మాత్రం మనకు అర్థమవుతుంది. అంటే ఇది అంతా అయిపోయిన తర్వాత నిన్నగాక మొన్ననే బెయిల్ రావడం జరిగింది షణ్ముఖ్కి. సో బెయిల్ వచ్చినాక ఈ వీడియో బయటికి రావడం ఏంటి, అది కూడా ఈ రోజే అది నట్టింట్లో వైరల్ అవ్వడం ఏంది. కాసేపు మనం షణ్ముఖ్ గురించి మాట్లాడితే, షణ్ముఖ్ 1994 సెప్టెంబర్ 16న జన్మించిన షణ్ముఖ్. దాని తర్వాత తను 2012లో ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసి దాని తర్వాత 2013లో ట్రెండింగ్కి వచ్చాడు. సో ద వైవా వెబ్ సిరీస్ త్రూ తను అంటే ట్రెండింగ్లోకి రావడంతో అప్పటి నుంచి ఆయనకు పేరు రావడం జరిగింది. దాని తర్వాత తను సాంగ్స్ చేయడం కానీ, వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ చేసి సో ఒక యూట్యూబర్గా ఒక ట్రెండింగ్ క్రియేట్ చేసి టాప్ ప్లేస్లో ఉన్న షణ్ముఖ్. సో అట్లాంటిది షణ్ముఖ్ పైన ఇంతకుముందుకే ఒక హిట్ అండ్ డ్రంక్ కేసులో దొరకడం జరిగింది. అక్కడ కేసు పెట్టడం, అది ఇది పోలీస్ స్టేషన్ల చుట్టూ అది ఇది తిరగడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు గంజాయి కేసు. అంటే గంజాయి ఎందుకు తీసుకుంటున్నాడు ఇంత ట్రెండింగ్లో ఉన్న వ్యక్తి, అంటే ఒక పెద్ద సెలబ్రిటీగా ఉన్న వ్యక్తి అసలు గంజాయి ఎందుకు తీసుకుంటున్నాడు? ఇంకోటి డిప్రెషన్ అంటున్నాడు. అసలు డిప్రెషన్కి ఎందుకు లోన్ అయ్యాడు? సో బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత సో బిగ్ బాస్కి వెళ్ళడమే తిను చేసిన తప్ప. ఎందుకంటే బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు సిరితో కొంచెం అంటే క్లోజ్గా ఉండడంతో దీప్తి సునైనాకి ఈయనకి ఇద్దరి మధ్యలో అంటే లవ్ ఉండే, కానీ బిగ్ బాస్కి ముందు లవ్ ఉండే, బిగ్ బాస్ తర్వాత లవ్ లేదు. అంటే వీళ్ళిద్దరు విడిపోవడం జరిగింది. సో ఈ విడిపోయిన తర్వాత తినకు అంటే డిప్రెషన్కి లోన్ అయ్యాడా, అసలు ఏం జరిగింది అంటే తిన చేసే వెబ్ సిరీస్లో అసలు ట్రెండింగ్లో ఉండట్లేదా, అసలు చూడట్లేదా, అసలు ఈయనకి ఏం కష్టాలు వచ్చినాయి అంటే వీళ్ళ ఫ్యామిలీలో కూడా వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అన్నయ్య, తిను ఓన్లీ 4 మెంబర్సే. సో ఇక్కడ పుప్పాలగూడలో మాత్రం వాళ్ళ అన్నయ్య, సో తను ఇద్దరు ఉంటారు. వాళ్ళ అన్నయ్య గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళ అన్నయ్య గురించి కూడా ఇప్పుడు కొన్ని విషయాలు బయటికి రావడం జరుగుతున్నాయి. సో 2016లో వాళ్ళ అన్నయ్య MBA కంప్లీట్ చేయడం జరిగింది. సో 2016లో MBAలో ఒక అమ్మాయిని కూడా మోసం చేసినట్టు ఇప్పుడే అంటే న్యూస్లన్నీ బయటికి వస్తూ ఉన్నాయి. అంటే బాధితులందరూ ఎప్పుడు రావాలని చెప్పేసి అనుకుని సో ఇవన్నీ ఒకటేసారి వీళ్ళ చుట్టుముట్టు కేసులు రావడంతో సో ఇప్పుడు మేము వెళ్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ అమ్మాయి కూడా బయటికి రావడం జరిగింది. 20 లక్షలు తీసుకొని ఇవ్వకపోవడం, దాని తర్వాత తనను బ్లాక్మెయిల్ చేయడం కూడా చేశాడంట సంపత్. సో ఇదంతా చూస్తే అంటే ఒక సెలబ్రిటీని కాపాడడానికి చాలామంది ప్రయత్నించారు. కానీ ఈ వీడియోతో అంటే ఎటెట్ వెళ్తుందో మరి చూడాలి ఈ కేసు. సో చూస్తూనే ఉండండి క్యూబ్ టీవీ మరిన్ని విషయాల కోసం.